జిల్లేడు చెట్టు దగ్గర ఇది ఒక్కటి పడేస్తే చాలు, మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు ఎంతటి మొండివారైనా సరే మీ మాట వింటారు, మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు. అంతేకాకుండా మీకు ఎదురు చెప్పరని చెప్పొచ్చు. ఎందుకంటే జిల్లేడు చెట్టు దగ్గర మనం చేసుకునే పరిహారాలు ఇవి ఖచ్చితంగా మనకు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే జిల్లేడు చెట్టుకి అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనకు పురాణాల్లోనే చెప్పటం అనేది జరిగింది. కాబట్టి జిల్లేడు చెట్టు దగ్గర చేసుకునేటటువంటి పరిహారాలు ఏవైనా సరే మనకు తప్పనిసరిగా ఫలితాలు అనేవి ఇస్తాయి. అంటే ఈ జిల్లేడు చెట్టు దగ్గర మనం చేసేటటువంటి పరిహారం అనేది మనకు తప్పకుండా సిద్ధిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మనము నియమనిష్టలతోటి గనక ఈ జిల్లేడు చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరినైతే కోరుకుంటున్నారో ఆ వ్యక్తి ఇక మీ వెంటే ఉంటారని చెప్పొచ్చు. అలానే కాకుండా మీ మాట వినటం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం కాబట్టి మీరు నమ్మకంతో చేసుకోండి. దీన్ని మీరు ఎంత నమ్మి చేసుకుంటారో అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది. నిజానికి చెప్పాలంటే ప్రతి ఒక్కరూ కూడా మన మాట వినాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఉంటాము. అంటే మనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన మాట వినాలి, అలాగే మనతో ప్రేమగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. మనం ఇష్టపడినటువంటి వ్యక్తి మనతో జీవితాంతం కలిసి ఉండాలని, అలాగే మన మాట వినాలని చెప్పేసి మనం కూడా వాళ్ళకు నచ్చేటట్లుగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ కొన్నిసార్లు ఏంటంటే ఆ ప్రయత్నాలు అనేవి ఏమాత్రం కూడా పని చేయవు. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి అసలు అనుకూలించవన్నమాట. వాళ్ళకు నచ్చినట్లుగా మనం ఉంటున్నామని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం, కానీ అది ఏమాత్రం కూడా వారికి నచ్చకుండా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ముందు కలిసిమెలిసి కొన్నాళ్ళు ఉన్నప్పటికీ కూడా తరువాత ఏంటంటే దూరమైపోతూ ఉంటారు. అంటే ఇద్దరిలో ఒకరేమో వాళ్ళే కావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు, కానీ అవతల నుంచి ఇంకొక వ్యక్తి అంటే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఇలా స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు, వాళ్ళేంటంటే పూర్తిగా దూరం పెట్టేస్తూ ఉంటారనమాట. అలాంటి మొండివారిని మనం దారిలోకి తీసుకొచ్చుకోవటానికి ఈ జిల్లేడు చెట్టు దగ్గర మనం చేసే పరిహారం ఏదైతే ఉందో అది మీ యొక్క కోరుకున్నటువంటి వ్యక్తిని ఎవరినైనా సరేనండి మీ చుట్టూ తిరిగేటట్లుగా చేస్తుందన్నమాట. మీ మాట వినేటట్లుగా, అలాగే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడేటట్లుగా చేస్తుంది. ఎందుకంటే జిల్లేడు చెట్టుకు ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. పరిహార శాస్త్రం ప్రకారం కూడా మనకు జిల్లేడు చెట్టు దగ్గర చేసే పరిహారం ఏదైనా సరే 100కు 1000% అనేది సిద్ధిస్తుందన్నమాట. కానీ కొంతమంది అనుకుంటూ ఉంటారు, చాలా రకాలుగా చెప్తూ ఉంటారు, ఇవన్నీ కూడా మాకు పనిచేస్తాయా అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయం ఏంటంటే కనుక మనకు గ్రహాలు అనుకూలిస్తే మాత్రం మనం చేసే పరిహారాలన్నీ కూడా తప్పకుండా సిద్ధిస్తాయి. గ్రహాలు అనుకూలించకపోతే చేసుకునేటటువంటి పరిహారాలు అనేవి ఒక్కొక్కసారి కాస్త ఆలస్యం అవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మనం చేసే పరిహారాలు అన్నీ కూడా గ్రహాలు అనుకూలించినా అనుకూలించకపోయినా కొన్ని పరిహారాలు అలా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. కానీ జిల్లేడు చెట్టు దగ్గర చేసేటటువంటి పరిహారం ఏంటంటే గనక మనకు గ్రహాలతో సంబంధం అనేది లేకుండా ఖచ్చితంగా సిద్ధిస్తుంది. కాబట్టి మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మనకు కొన్ని రోజుల్లోనే రావటం అనేది జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువగా మొండి వాళ్ళు అనుకోండి, ఒక వారము, ఒక 10 రోజుల్లో ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. లేదు కాస్త ఒక రకంగా ఉన్నవారు అనుకోండి, మనకు చేసిన గంటలోనే రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. కానీ రిజల్ట్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇలా కోరుకున్న వ్యక్తి కోసం కావచ్చు, లేదా ప్రేమించే అమ్మాయి కోసం కావచ్చు, లేదా ప్రేమించే అబ్బాయి కోసం కావచ్చు, లేదా భార్యాభర్తల పరంగా మనం చూసుకుంటే భర్త ఏంటంటే గనుక చాలా వరకు కూడా మొండిగా ఉంటూ ఉంటారు. అంటే భార్యను పట్టించుకోకుండా, భార్యను ఏమాత్రం కూడా లెక్క చేయకుండా, ఇలా ఏంటంటే కొంతమంది భర్తలు మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే భార్యలు మొండిగా ఉంటూ ఉంటారు. భర్త ఎంత కష్టపడి చేస్తున్నా కూడా అర్థం చేసుకోకుండా పదే పదే విసిగించటము, ఇంటికి వస్తే పట్టించుకోకుండా ఉండటము, నువ్వెంతంటే నేనంత అని అనుకున్నట్లుగా
బంధాల్లో ఒకటే గొడవలు అనేవి జరుగుతూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే ఇద్దరూ దూరం అయ్యేటటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి ఇలా భర్త భార్య మాట వినాలన్నా, భార్య భర్త మాట వినాలన్నా, అలాగే మనం ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తి అంటే మనం చాలా ప్రాణంగా ఇష్టపడుతూ ఉంటాము. ఒక వ్యక్తిని ఇష్టపడితే ఆ వ్యక్తి కూడా మన మాట వినాలని చెప్పేసి ఇలాంటి పరిహారాలనేవి చేస్తూ ఉంటాము. ఇవి ఖచ్చితంగా మనకు సిద్ధిస్తూ ఉంటాయి. ఇవి మనము డబ్బులు ఇచ్చి చేపించుకునేటటువంటి పరిహారాలు కాదండి. డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిహారాలు ఏంటంటే మనకు సిద్ధించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇవి మనం చేతులతో మనం స్వయంగా చేసుకునేటటువంటి పరిహారాలు కాబట్టి ఈ మొక్కల దగ్గర మనకు అతీంద్రియ శక్తులనేవి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఈ పరిహారం ఏంటంటే 100% అనేది సిద్ధిస్తుంది. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మొక్కలు ఏవైనా సరే వాటికి ప్రకృతి శక్తి అలాగే దైవశక్తి కూడా రెండూ ఉంటాయన్నమాట. వాటి వల్ల మనకి ప్రతి మొక్క కూడా మనిషికి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే ఉంటుంది. అలానే ఈ జిల్లేడు చెట్టు కూడా, అంటే జిల్లేడు చెట్టులో ఏంటంటే గనుక తెల్ల జిల్లేడు, అలానే కాకుండా మనకు చెప్పాలంటే ఇలా ఇంకో రకమైనటువంటి అంటే బ్లూ కలర్ పుష్పాలతో ఉండే జిల్లేడు చెట్టు ఇలా ఉంటాయి. ఏ జిల్లేడు చెట్టు అయినా పర్వాలేదండి, జిల్లేడు చెట్టులో అతీత శక్తులు ఉంటాయి. జిల్లేడు చెట్టు దగ్గర ఏంటంటే గనుక చేసుకునే పరిహారాలు మనకు 100% ఫలితాలు ఇస్తాయి. అందుకే మీ మధ్య దూరం పెరిగినా, గొడవలు జరుగుతున్నా, మీ మాటను మీరు ఇష్టపడ్డవారు లెక్క చేయకపోయినా, మిమ్మల్ని గౌరవించకపోయినా, అలానే కాకుండా ఏంటంటే గనక ఏదో ఒక అవసరం కోసం ఒక 4 రోజులు చక్కగా మాట్లాడటం, తర్వాత మిమ్మల్ని దూరం పెట్టేసేయటము, లేదా థర్డ్ పర్సన్ వల్ల మిమ్మల్ని దూరం పెట్టేసేయటము, మిమ్మల్ని పదే పదే అవాయిడ్ చేస్తూ ఉన్నా ఇలా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకా చెప్పాలంటే కొంతమందికి అంటే ప్రేమించుకునే వాళ్ళ మధ్యలో ఇట్లా చాలా రకాల డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయన్నమాట. అవి కూడా తొలగిపోవటానికి ఇది బాగా పనిచేస్తుంది. ఇది చాలా చిన్న పరిహారము, అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వస్తువులతో చేసుకునే పరిహారము. అదేంటంటే ఈ పాటికే మీకు అర్థమైందండి, ఆవాలు అయితే ఆవాలు ఇక్కడ మనకి నల్ల ఆవాలు అలాగే పసుపు రంగులో ఉండేటటువంటి ఆవాలు 2 రకాలు ఉన్నాయన్నమాట. ఈ ఆవాలకు అతీంద్రియ శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పరిహార శాస్త్రంలో ఆవాలతో చేసేటటువంటి పరిహారం అనేది తిరుగులేని ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఆవాలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పరిహారానికి మనకు కావాల్సింది పసుపు రంగులో ఉండేటటువంటి ఆవాలు. ఈ పసుపు రంగులో ఉండేటటువంటి ఆవాలు ఏంటంటే వితిన్ సెకండ్స్లో మనకు ఫలితాన్ని ఇస్తాయి. నిజం చెప్పాలంటే గనక 100% మీకు ఫలితం గనక రావాలంటే పసుపు ఆవాలు దొరికితే తీసుకోండి. మాకు పసుపు ఆవాలు ఎక్కడ దొరుకుతాయండి అని అనుకుంటే గనక ఇవి అంటే మీకు ఇవి మార్కెట్లో కావచ్చు, చిన్న చిన్న షాపుల్లో కావచ్చు, ఎక్కడైనా దొరుకుతాయండి. ఒకవేళ దొరకవు అని అనుకుంటే మాత్రం ఆ ప్లేస్లో మీరు నల్ల రంగులో ఉన్నటువంటి ఆవాలనైనా తీసుకోవచ్చు అనమాట. ఇలా ఈ పసుపు ఆవాలు ఏంటంటే ఒక 1/2 స్పూన్ కానీ లేదా 1 స్పూన్ చాలు అలా తీసుకోండి. తీసుకొని జిల్లేడు చెట్టు మన ఇంటి చుట్టుపక్కల చాలా దగ్గరలో ఈ జిల్లేడు చెట్లనైతే చూస్తూ ఉంటాం కాబట్టి ఏ జిల్లేడు చెట్టు అయినా పర్వాలేదు. ఆవాలను ఒకవేళ మీరు పసుపు ఆవాలు దొరకకపోతే నల్లటి ఆవాలైనా తీసుకోండి. ఒకవేళ పసుపు ఆవాలు దొరికితే మాత్రం వాటిని అస్సలు వదులుకోవద్దు. మీకు చాలా దగ్గరలో చాలా తక్కువ ఖర్చుతో దొరుకుతూ ఉంటాయి. ఈ ఆవాలు ఏంటంటే జిల్లేడు చెట్టు దగ్గర పడేయాలన్నమాట. ఆ పడేసేటప్పుడు మీరు ఒక మంత్రం చెప్పుకోవాలి. ఆ మంత్రం చెప్పుకుంటూ మీరు ఈ ఆవాలను పడేయాల్సి ఉంటుందన్నమాట. ఆ మంత్రం ఏంటనేది కూడా ఇప్పుడు మనం క్లియర్గా చూసేద్దాము. జిల్లేడు చెట్టు దగ్గర ఆవాలు పడేయటం వల్ల ఏంటంటే కనుక ఇష్టపడే వ్యక్తులు ఎంతటి మొండివారైనా సరే వారు మీ మాట అంటే మీ యొక్క మాట వినటము, అనుకూలంగా మారటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరేం చేస్తారంటే ఆవాలను తీసుకోవాలి. ఆ ఆవాలను ఎడమ చేత్తో పట్టుకోవాలి. ఎడమ చేత్తో పట్టుకొని ఆ ఆవాలను మీరు వాళ్ళ మనసులో వాళ్ళ యొక్క పేరు అనేది చెప్పుకోవాలన్నమాట. అబ్బాయి కోసం చేస్తుంటే అబ్బాయి పేరు, అమ్మాయి కోసం చేస్తుంటే అమ్మాయి పేరు, లేదా భార్య కోసమో భర్త కోసమో మీరు ఇట్లా మనసులో వాళ్ళ పేరును చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ పరిహారం చేసేటప్పుడు ముందుగా స్నానం అనేది తప్పనిసరిగా చేయాలి. అలాగే ఈ పరిహారము మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల లోపు మాత్రం పొరపాటును కూడా చేయకూడదు. ఉదయం కానీ లేదా సాయంత్రం సంధ్యావేళల్లోనే చేయాల్సి ఉంటుందన్నమాట. మిట్ట మధ్యాహ్నం చేస్తే మాత్రం మీకు ఎలాంటి రిజల్ట్ అనేది ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. అయితే ఒక్క వ్యక్తి కోసం మాత్రమే మీరు చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఖచ్చితంగా వాళ్ళు మీకు అనుకూలంగా మారుతారు. ఇప్పుడు ఎడమ చేత్తో ఆవాలు పట్టుకున్నారు కదా, తర్వాత మనసులో వాళ్ళ పేరు చెప్పుకుంటూ ఈ మంత్రాన్ని చెప్పుకోండి. ఆ మంత్రం ఏంటంటే ఓం హం ఫట్ స్వాహ,
ఓం హం ఫట్ స్వాహ అనేటటువంటి ఈ మంత్రాన్ని 3 సార్లు చెప్పుకోండి అంతే. అలా చెప్పుకున్న తర్వాత మీరు ఇక ఆవాలను మీ తల చుట్టూతా 3 సార్లు తిప్పుకొని ఆ జిల్లేడు చెట్టు దగ్గర పడేసేసి మీరు ఇక వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని వెళ్ళండి. ఆ యొక్క జిల్లేడు చెట్టును మీరు తాకాల్సినటువంటి పని లేదనమాట. అయితే మీరు వెళ్ళగానే ముందు చక్కగా ఆ జిల్లేడు చెట్టుకు నమస్కారం చేసుకోండి. ఓ ప్రకృతి మాత మమ్మల్ని ఆశీర్వదించు, ఓ వృక్షమా మా యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మాకు సిద్ధించేలా చేయి అని చెప్పేసి మీరు చక్కగా సంకల్పం చెప్పుకున్న తర్వాత మనం ఇందాక చెప్పినటువంటి ఆ యొక్క మంత్రాన్ని చెప్పుకుంటూ మీ తల చుట్టూతా తిప్పుకొని ఆ ఆవాలను అక్కడ పడేసేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలన్నమాట. అలా వెళ్ళి ఇక మీరు మామూలుగా మీ పనులు మీరు చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ యొక్క పరిహారం మీరు చేసి ఇంటికి వెళుతూ ఉండగానే ఆ యొక్క వ్యక్తుల్లో మార్పును తీసుకురావటం అనేది జరుగుతుందన్నమాట. మీరు ప్రేమించిన వ్యక్తి ఎవరైనా సరే వారు ఈ మంత్రం చెప్పుకోవటం వల్ల మీరు ఈ పరిహారం ఇలా చేశారు కదా, వాళ్ళు ఖచ్చితంగా మీకు ఫోన్ చేయటం కానీ, మెసేజ్ చేయటం కానీ, లేదా మీరు ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వటం కానీ, ఇట్లా ఏదో ఒకటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆశించే ఒక మంచి సమాధానము, ఒక మంచి రెస్పాన్స్ అయితే మాత్రం దొరుకుతుందనమాట. చాలా చాలా పవర్ఫుల్ పరిహారము, అలాగే చాలా సింపుల్గా చేసుకునేటటువంటి పరిహారము. ఇలా ప్రేమించే వ్యక్తి కోసము ఇలా భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ప్రేమించే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా చేసుకోవచ్చు. ఇది మీకు ఏ రోజైనా చేసుకోవచ్చు. కాకపోతే ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు, స్నానం చేసే వెళ్ళాలి. మిట్ట మధ్యాహ్నం మాత్రం 12 నుంచి 2 గంటల మధ్యలో చేయకూడదు. ఉదయం కానీ సాయంత్రం సంధ్యావేళల్లో కానీ చేయాలి. ఆడవారు చేయకూడని 5 రోజులు చేయకూడదు. ఇలా మీరు ఈ నియమాలతో చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే రిజల్ట్ వచ్చిన తర్వాత అయినా రాకముందులైనా సరే ఇలా చేశామని చెప్పేసి మీరు ఇష్టపడే వాళ్ళకు కూడా చెప్పకూడదనమాట. ఇది రహస్యంగా ఉంచాలి. ఇలా చేస్తే చాలు, ఇక మీకు తిరుగు అనేది ఉండదనమాట. దీనివల్ల చేసే మీకు కానీ ఎవరి కోసం అయితే చేస్తున్నారో వాళ్ళకి కానీ ఎలాంటి నష్టము ఇబ్బందులు అనేవి రావు. కాబట్టి చక్కగా ఇలా మీరు ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదండి. జిల్లేడు చెట్టు దగ్గర ఏం పడేయాలి ఏంటి అనేది మీరు కోరుకున్న వ్యక్తి కోసము. మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.